హలో నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచుకున్నారా? ఏంద్రా ఇంట్లో ఎడవినారా అనుకుంటారా? ఏం లేదు భయ్య, లైఫ్లో నెట్వర్క్ తీసుకోదాం అనుకున్నది, నెట్వర్క్ లేదు, ఆడనే ఉన్నా. అందుకే మళ్ళీ మీరందరూ ఉన్నాం కానీ ఏడికి పోతాను భయ్య. అందుకే మీకోసం మళ్ళీ వచ్చేసిన. ఈ రోజు నుంచి వెళ్ళి వీడియోస్ కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఎంజాయ్ నా లైఫ్లో ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం, కానీ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తారు కదా, వీటిని అయితే మా సైడ్ అయితే ముంజకాయలు అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయరు. అలాగే ఇవి ముదిరిన తర్వాత కూడా ఉడకబెట్టుకొని తింటారు, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడైతే లేకపోతే ఉన్నాయి కదా, ఊర్లలో అయితే ఫ్రీగా దొరుకుతాయి ఇవి, కానీ సిటీలో ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం, పైసలు పెట్టి మరి కొన్ని. చిన్నప్పుడు మా నాన్న అయితే వీటితో బండి వేసి ఇచ్చాము మాకు, బండి. ఆ బండి పట్టుకొని ఊరంతా తిరిగేటోళ్ళం దోస్తుగాళ్ళం మేమందరం కలిసి. ఆ చిన్నప్పుడు మెమరీస్ వేరే ఉండే. కానీ మీరు ఎండాకాలం వచ్చింది కదా, మీరు కూడా ట్రై చేయరు, తినరు, మస్తు ఉంటాయి టేస్ట్ మాత్రం. నిజంగా చెప్పాలంటే ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తినాలి, అట్లయితేనే కొంచెం మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది, అన్నిటికీ తట్టుకొని నిలబడుతుంది. మా నాన్న ఉదికి కోసిస్తూనే ఉన్నాడు, నేను ఉదికి ఊది పడేస్తూనే ఉన్నా. మీరు కూడా దంచి పడేయరి, ఇంటికాడ తెచ్చుకొని, టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు, ముంజకాయలు, మామిడికాయలు, పులిచింతకాయలు పొట్టు తినేటోళ్ళం. ఈ ఎండాకాలం వస్తే మీరు కూడా ఏమేమి పని చేసిరో, ఎట్లా తిరిగిరో కామెంట్ చేయరి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.